మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. 2026 జనవరిలో ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఇది. ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆస్ట్రానమికల్ సైన్స్లో పీహెచ్డీలు పొందిన హార్వర్డ్లో మాజీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఉన్న శాస్త్రవేత్త డాక్టర్ మైకేల్ గిల్లెన్ అనే శాస్త్రవేత్త ఒక న్యూ థియరీని, హెవెన్స్కి సంబంధించిన థియరీని ఇచ్చారు. ఫాక్స్ న్యూస్లో కూడా ఈ థియరీని రిలీజ్ చేశారు. అది దేని గురించి అంటే ఫిజికల్ ప్లేస్మెంట్ ఆఫ్ హెవెన్ గురించి. హెవెన్ ఎక్కడుందో, పరలోకం ఎక్కడుందో ఖచ్చితమైన ఒక స్థానాన్ని గుర్తించినట్లు దాన్ని ఆధారం చేసుకున్న థియరీనే ఆయన రిలీజ్ చేశారు. ఇతని సిద్ధాంతం ప్రకారం భూమి నుంచి దాదాపు 273 బిలియన్ ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న కాస్మిక్ ఆరియన్కు అటువైపు ఉంది, కాస్మిక్ ఆరియన్కి అవతల ఉంది అని చెబుతున్నాడు. ఫిజికల్ లాస్ కానీ ఫిజికల్ యాక్సెస్ కానీ చెయ్యలేని ఒక సరిహద్దు ఉంది. ఆ సరిహద్దును దాటి పరలోకం అనేది, స్వర్గం అనేది, హెవెన్ అనేది అక్కడ ఉంది అని చెప్పి ఆయన థియరీలో ఉంది. అసలు ఏంటి థియరీ, ఎలా చెబుతున్నాడు, ఏం చెబుతున్నాడు అని చూడాలి. డాక్టర్ మైకేల్ గిల్లెన్ సిద్ధాంతం ఏంటి అని చూస్తే, ఈయన సిద్ధాంతం యొక్క మూలం ద ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనే థియరీ గురించి. విశ్వం అనేది, మన యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అనేది ఆల్రెడీ సైన్స్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నటువంటి థియరీనే. 1929లో అమెరికన్ ఆస్ట్రానమికల్ సైంటిస్ట్ ఎడ్విన్ హబుల్ ఈ గ్యాలాక్సీలు ఒకదానికొకటి దూరంగా దూసుకుపోతున్నాయి, ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఒక గెలాక్సీ భూమి నుంచి ఎంత దూరంలో ఉంటే అది అంత వేగంగా వెనక్కి కదులుతుంది అని కనుగొన్నాడు. దాన్నే హబుల్ లా లేదా హబుల్ థియరీ అంటాం. ఈ సూత్రం ఆధారంగానే 273 బిలియన్ ట్రిలియన్ మైళ్ళ దూరంలో ఉన్న ఒక గెలాక్సీ సెకనుకు 186,000 మైళ్ళ వేగంతో కదులుతూ ఉంది అని చెప్పి లెక్కించాడు. సో ఇది ఒక కాంతి వేగానికి సమానమైనటువంటిది, ఒక క్లిష్టమైనటువంటి దూరం, క్యాలిక్యులేట్ చేయలేనటువంటి దూరం. శాస్త్రవేత్తలు దీన్ని కాస్మిక్ హారిజన్ అని పిలుస్తారు. ఈ కాస్మిక్ హారిజన్ అంటే ఏంటి అంటే, ఇది సైన్స్ అబ్జర్వ్ చేయగలిగినంత మన యూనివర్స్లో, విశ్వంలో చివరి హద్దు. ఎక్కడైతే మనం పరిశీలించగల హద్దు ఏదైతే ఉందో దాన్నే కాస్మిక్ హారిజన్ అంటారు. విశ్వం యొక్క థియోరాటికల్ బౌండరీ అది. ఈ కాస్మిక్ హారిజన్ అవతల మరిన్ని గ్యాలాక్సీలుంటాయి, కానీ వాటి కాంతి భూమిని ఎప్పటికీ చేరుకోలేదు, దరిదాపుల్లో కూడా కనబడదు. ఈ యూనివర్స్ యొక్క వేగవంతమైన ఎక్స్పాన్షన్ కారణంగా కొన్ని ప్రాంతాలు చాలా వేగంగా తగ్గుతున్నాయి. వాటి కాంతి మనకి ఎప్పటికీ చేరదు. భవిష్యత్తులో ఎప్పటికైనా టెలిస్కోపులు ఎంత శక్తివంతంగా మారినా, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా ఖగోళ శాస్త్రవేత్తలు ఎప్పుడూ గమనించగలిగే ఒక సంపూర్ణమైన పరిమితి ఉంది. అదే కాస్మిక్ హారిజన్. దీని పరిధి దాటి ఒక అద్భుతమైన సృష్టి పరలోకం. అలా కాస్మిక్ హారిజన్ని దాటి హెవెన్ కోసం ఈ మైకేల్ గిల్లెన్ చేసినటువంటి వాదనలేంటి, చెప్పిన విషయాలు ఏంటి అంటే ప్రాముఖ్యంగా 5 విషయాలు కనబడతాయి. 1, టైమ్లెస్నెస్, కాలాతీతం. ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ అండ్ జనరల్ రిలేటివిటీ సాపేక్ష సిద్ధాంతాల ప్రకారం ద టైమ్ ఎఫెక్టివ్లీ స్టాప్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అంటారు. టైం అనేది కాంతి వేగంతో ప్రభావితం అవుతుంది. అంటే ఈ కాస్మిక్ హారిజన్లో గతం ఉండదు, వర్తమానం ఉండదు, భవిష్యత్తులు లేవు. ఇక్కడ పెద్ద అగాధం ఉన్నట్టుంటుంది. ఇది కాలాతీతం మాత్రమే, అందుకే టైమ్లెస్నెస్ అంటారు. ఇది బైబిల్ కాన్సెప్ట్కి, కాన్సెప్ట్ ఆఫ్ ఎటర్నిటీ అనేటువంటి భావనకి కూడా ఇది చాలా దగ్గరగా ఉంటుంది. గతం, వర్తమానం, భవిష్యత్తు లేనటువంటి కాలాతీతమైనటువంటి ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం అనే భావనకు ఇది ఆద్యం పోస్తుంది. ఇక రెండవది లొకేటెడ్ అప్, అంటే ఇది పైన ఉంది. ఈ కాస్మిక్ హారిజన్ పైన ఉంది. ఆ యొక్క యూనివర్స్ అనేది మన యూనివర్స్కి పైన ఉన్నటువంటి యూనివర్స్ ఇది. ఇది బైబిల్లో కూడా హెవెన్ అనేది పైన ఉంది అనే కాన్సెప్ట్కి కూడా దీన్ని దగ్గర చేస్తుంది. ఇక మూడవది ఇన్యాక్సెసిబుల్ టు హ్యూమన్స్, మానవులకు ఖచ్చితంగా అందుబాటులో లేనటువంటిది. ఏ భౌతిక జీవి కూడా, ఫిజికల్ మెటల్ ఏది కూడా కాస్మిక్ హారిజన్ను చేరుకోలేదు. అత్యంత అధునాతన రాకెట్లలో కూడా మనం వెళ్ళలేం. ఐన్స్టీన్ స్పెషల్ రిలేటివిటీ థియరీ ప్రకారం లైట్ అండ్ నాన్ మెటీరియల్ ఫినామినా కెన్ ట్రావెల్ అట్ లైట్ స్పీడ్. అంటే కాంతి ఈ భౌతికం కాని, ఫిజికల్గా లేనటువంటి నాన్ మెటీరియల్ ఫినామినా మాత్రమే కాంతి వేగంతో ప్రయాణించగలవు అని చెప్పి ఆ థియరీ నిర్దేశిస్తుంది. అయితే ఆ హెవెన్ నుంచి అయితే లైట్ అన్న రావాలి, లేదా ఫిజికల్గా లేని మెటీరియల్ కానివి మాత్రమే ట్రావెల్ చేయగలవు. ఏ ఇతర మార్గాల ద్వారా కూడా చేరుకోలేము అనే ఆలోచనకు అనుగుణంగా ఉంది ఈ థియరీ అనేది. ఇక నాలుగవది హ్యాబిటబుల్ బై ఓన్లీ లైట్ లైక్ ఎంటిటీస్, కాంతి లాంటి ఎంటిటీస్ ద్వారా మాత్రమే నివాసయోగ్యం. అక్కడ కాస్మిక్ హారిజన్ వద్ద కాలం ఆగిపోయినప్పటికీ, భవిష్యత్తు, వర్తమానం కాలం లేనప్పటికీ అవతల స్థలం ఇప్పటికీ ఉంది. అక్కడ నివాసయోగ్యంగా ఉన్న లైట్ లాంటిది, కాంతి లాంటి పవర్ఫుల్ ఎంటిటీస్ మాత్రమే అక్కడ నివసించే అవకాశం ఉంది. ఈ కాస్మిక్ హారిజన్ను దాటి ఉన్నటువంటి ఈ విశ్వం అనేది, ఆ గెలాక్సీ అనేది నివాసయోగ్యమైనది. కానీ ఈ గిల్లెన్ చెప్పిన దాని ప్రకారం స్పిరిచువల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే స్పిరిట్స్ కానీ,
ఆత్మీయ జీవులు కానీ ఆత్మలు కానీ మాత్రమే వాటిని యాక్సెస్ చేయొచ్చు. కాంతి లేదా కాంతిలాని ఎంటిటీస్ ద్వారా మాత్రమే వీటికి యాక్సెస్ ఉంటుంది, అక్కడ నివసించగలుగుతారు అని చెప్పడం జరిగింది. ఇక 5వది ప్రిడేట్స్ ద యూనివర్స్, అంటే మన విశ్వం కంటే అది చాలా ముందే ఉంది. ఈ కాస్మిక్ ఆరిజిన్ పరిశీలించదగినటువంటి ఈ విశ్వంలో, యూనివర్స్లో పురాతనమైన ఖగోళ వస్తువులతో కప్పబడి ఉంటుంది. దానికి మించి ఇది పురాతన వస్తువుల కంటే ముందే, అంటే బిగ్ బ్యాంగ్ జరిగిన థియరీ కంటే ముందు నుంచే ఆ విశ్వం అనేది ఉంది. విశ్వం కంటే ముందులోనే ఉనికిలో ఉన్నటువంటి అవతలు ఉన్నటువంటి ఆ యూనివర్స్ అనేది, ఆ హెవెన్ అనేది సృష్టికర్త అనే బైబిల్ యొక్క భావనకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ 5 అంశాలతో కూడినటువంటి థియరీస్నే ఆయన హెవెన్కి ఎగ్జిస్టింగ్ అయ్యేటువంటి అవకాశంగా వీరిని చూపిస్తున్నారు. ఆయన థియరీలో 3 ఆకాశాల వివరణ కూడా ఆయన అందించాడు. అంటే ఫస్ట్ హెవెన్ ఎప్పుడు కూడా మన భూమి వాతావరణం, ఆకాశాలు, మేఘాలు, పక్షులు ఎగురుచున్న చోట, వాతావరణం ఏర్పడిన చోట్ల, ఇదంతా కూడా ఫస్ట్ హెవెన్. ఇక 2వది మధ్యాకాశం, 2వ హెవెన్. ఇదంతా కూడా అంతరిక్షం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలాక్సీలు, ఇలాంటి యూనివర్స్ అంతా కూడా సెకండ్ హెవెన్. ఇక 3వ హెవెన్ దేవుని నివాస స్థలం, కాస్మిక్ ఆరిజిన్ దాటి శాశ్వతమైన ఎటర్నల్ లైఫ్తో కూడిన చేరుకోలేనటువంటి ఒక రాజ్యం. 3 రకాలుగా ఆ హెవెన్స్ని, పరలోక మూలాన్ని ఆయన తన థియరిటికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో రీసెంట్గా జనవరి 2026లో కూడా అది డిస్కస్ జరుగుతుంది, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఫోక్స్ న్యూస్లో, మ్యాగజైన్స్లో, సైన్స్కి సంబంధించిన ఫిలాసఫీస్లో కూడా ఆ థియరీ ప్రచురించబడింది. ఇక ఖగోళ శాస్త్రవేత్తలు వీటి గురించి ఏమంటున్నారు, సైన్స్ పరంగా, టెక్నికల్గా కూడా దీని గురించి ఏం నడుస్తుంది అంటే, ఈ గిల్లెన్ యొక్క థియరీ అనేది కాస్మిక్ ఆరిజిన్ యొక్క ఈ థియరిటికల్ ఎక్స్పాన్షన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అపోజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎక్కువగా వీటిని తిరస్కరించే వాళ్ళు, అపోజ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఎందుకు అంటే కాస్మిక్ ఆరిజిన్ అనేది ఒక ఫిజికల్ ఎగ్జిస్టెంట్గా ఉండేటువంటి ఒక గోడ కాదు, అది ఒక కన్సిస్టెంట్ ఫ్రేమ్వర్క్లో కూడా లేదు. మన యూనివర్స్ యొక్క పరిమితి ఎంతవరకు ఉందో, కాంతి వేగం వెళ్ళేటువంటి పరిశీలన పరిమితి, అబ్జర్వ్ చేయగలిగినటువంటి ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో అది కాస్మిక్ ఆరిజిన్. ఈ కాస్మిక్ ఆరిజిన్ దాటి కూడా కొన్ని కొనసాగుతాయి. ఈ గిల్లెన్ వాదన కూడా ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, ఒక వివరణ మాత్రమే, ఒక థియరీ మాత్రమే. ఇది శాస్త్రీయమైనటువంటి ఆవిష్కరణ కాదు, కొత్తగా కనిపెట్టినటువంటి ఒక విజ్ఞానం కాదు. కొత్త డేటా, టెలిస్కోప్ చిత్రాలు, ప్రయోగాలు ఇందులో ఏమీ లేవు. అలా ఈ థియరీస్ గురించిన విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఈ సిద్ధాంతం అబద్ధం అని కూడా చెప్పలేం. ఎందుకంటే దీన్ని పరీక్షించలేము, నిరూపించలేము, దీనిని అనుభవికంగాను శాస్త్ర రూపంలో కూడా వెతికి పట్టుకోలేము. ఆ పరిధి వెలుపల ఏముందో కూడా మనం ఊహించలేం. అందుకే అతను కూడా రుజువు చేయలేని ఒక థియరీని చెబుతున్నాడు. ఇది నిజమో కాదో మనకు తెలియదు, దానికి ఆధారాలు కూడా లేవు. ఎందుకంటే దాని పరిధి అంత క్లిష్టమైన దూరంలో ఉంది మనకి. ఇప్పుడు బైబిల్ ప్రకారం వీటిని అర్థం చేసుకుంటే, పరలోకం అనే ఎగ్జిస్టెన్స్ ప్రతి క్రైస్తవుడు నమ్ముతాడు. బైబిల్లో పరలోకం గురించి అనేక సందర్భాలు మాట్లాడడం జరిగింది. సో పరలోకానికి ఈ భౌతిక ప్రయాణం మాత్రం మార్గం కాదు, అలా వెళ్ళలేం. కేవలం ఆత్మీయ పరివర్తన ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాం అని బైబిల్ చాలా క్లియర్గా చెబుతుంది. యేసుక్రీస్తు వారి పునరుద్ధానం తర్వాత భూమి నుంచి పైకి తీసుకెళ్లబడి భౌతికంగా స్వర్గానికి ఆరోహణమయ్యాడు. అలాగే పౌలు ఒక దర్శనంలో, అనుభవ రూపంలో 3వ స్వర్గానికి కొనుపోబడ్డాడు. శరీరంతో కొనుపోబడ్డాడో, శరీరం లేక కొనుపోబడ్డాడో అతనికి ఖచ్చితంగా తెలియలేదు. అలా పరలోకానికి సంబంధించిన విషయాల్లో 3వ ఆకాశానికి కూడా కొనుపోబడిన విషయాన్ని చూస్తాం. అలాగే పైకి, ప్రతి ఒక్కరూ కూడా పైకి మాత్రమే, అంటే మన యూనివర్స్ కన్నాది పైనే ఉంది, మన గ్యాలాక్సీల కన్నాది పైనే ఉంది అని మనకు అర్థమవుతుంది. విశ్వాసులు కూడా ఒక భౌతిక అంతరిక్ష ప్రయాణం ద్వారా వెళ్ళేటువంటి అవకాశం లేదు. పునరుద్ధానం ద్వారా వాగ్దానం చేయబడింది ఆ ఎంట్రీ అనేది. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులు మొదట లేతురు అని మాట్లాడతారు. అలాంటి పునరుద్ధానంతో, మహిమ శరీరాలతో ప్రత్యేకించబడతారు. అలాంటి ఒక లైట్ ఎంటిటీస్ ద్వారా, పునరుద్ధానం ద్వారా మహిమ శరీరాలు ధరించుకున్న వాళ్ళు ఎత్తబడతారు, చేరుకోగలుగుతారు. ఇక యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశారు, నా తండ్రి ఇంట అనేక భవనాలున్నాయి, నేను మీకోసం ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నాను అని. అలా అనేక భవనాలు సిద్ధం చేసేటువంటి ప్రాంతం గురించి మెన్షన్ చేయడం కూడా జరిగింది. అలాంటి ఒక పరలోకం అనేది టెక్నాలజీ ద్వారా కాదు, విశ్వాసం ద్వారా చేరుకోగలం అనే సిద్ధాంతాన్ని మనకు బైబిల్ నేర్పిస్తుంది. సో ఈ గిల్లెన్ సిద్ధాంతం సైన్స్ పరంగా రుజువులు లేవు, నిరూపించలేము. కానీ బైబిల్ పరంగా మాత్రం ఇతని సిద్ధాంతం నమ్మడానికి అనుకూలంగా ఉంది. అలానే కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ బౌండరీ అనే విషయం మాత్రం మనం కానీ, దేవదూతలు కానీ, పరలోక జీవులు కానీ వాటి మీద ఎప్పుడు ఆధారపడి లేవు. సో ఈ థియరీలో 2 కోణాలు చూస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు తప్పవడానికి, అలాగే కొన్ని విషయాలు నిజమవడానికి కూడా అవకాశం ఉంది.
కొరింథీయులకు రాసిన పత్రిక 12:2 అపోస్తలుడైన పౌలు కూడా నేను 3వ ఆకాశానికి కొనుపోబడితేననే విషయాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తాడు. సో దేవుడు ఉండేటువంటి చోటు, దేవుడు నివసించేటువంటి ప్రదేశం, దేవదూతలు, ఆయన పూజించేటువంటి పరలోక జీవులు, అలా దేవుని ఉనికిని తెలియచేసేది, దేవుని ఉనికిని శక్తిని ప్రతిబింబించేటువంటి ప్రదేశమే పరలోకం. ఆ పరలోకం బైబిల్ మనకు స్పష్టంగానే చెబుతుంది. కానీ ఈ గిల్లెన్స్ చెప్పినటువంటి సిద్ధాంతం మెటాఫిజికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది శాస్త్రీయమైన ఆవిష్కరణ కాదు. కానీ ఈ థియరీ ద్వారా, ఈ పరిష్కారం ద్వారా పరలోకపు విషయాన్ని ప్రపంచానికి తెలియజేసి పరలోకపు థియరీస్లో ఆలోచింపదగిన ఒక చర్చకు తీసుకొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. పరలోకం అనేది సైన్స్ కొలవలేని విధంగా నిజమైన భౌతిక విశ్వాన్ని పూర్తిగా అధిగమించేలా ఉంటుంది. పరలోకం అనేది భౌతిక ప్రదేశాల్లో ఏ బిందుకు కూడా పరిమితం కాదు అని మనకు తెలుస్తుంది. ఆ పరలోకమే దేవుని ఉనికిని, శక్తిని, పరలోక జీవుల్ని తెలియజేసి ఎటర్నల్ లైఫ్ గురించి నిర్వచించేటువంటి ప్రదేశం. సో ఇది వీడియోలోని అంశం. సో ఇంకేదైనా సందేహాలున్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. వాట్సాప్ మాత్రమే చేయండి. మీ గురించి ప్రార్థనలు చేస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. మీ సహాయాన్ని అందించి పరిచర్యకు ప్రోత్సాహకరంగాను, మాతో పాలిభాగస్తులుగాను ఉండాలి అని గుర్తు చేస్తున్నాను. సో ఇలా మైకేల్ గిల్లెన్స్ థియరీ ద్వారా కొన్ని విషయాలు సైన్స్ అందుకోలేనటువంటి, ఫిజికల్గా ఎగ్జిస్టింగ్ కానటువంటి విషయాలతో పాటు ప్రపంచం కానీ, సైన్స్ కానీ ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలతో దేవుని గురించి, బైబిల్ గురించి మాట్లాడుకుని ఖచ్చితంగా బైబిల్లో ఉన్న అంశాలను క్రోడీకరించుకునేటువంటి స్థాయికి వస్తున్నారు. సో ఇలా ప్రతిసారి జరుగుతున్న విషయమే. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవడం చక్కగా ఉంది. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవుని యొక్క మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.